स्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं स्वागतं घन स्वागतं आलयमुना చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమునా చేరినాము నిన్ను పూజించగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం మమతలోకే నీరు రూపం నేను కొలిచెదను శాంతి రూపా యేసువా సన్నుతింతును నీ నామము శాంతి రూపా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమునా చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమునా చేరినాము నిన్ను పూజించగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఈనాటి దీవబలి పూజలో ప్రత్యేక విధముగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి దండు శ్రేయస్ ఆచిన్నారులకు మంచి జ్ఞానాన్ని తెలివితేటలను ప్రసాదించమని వారి యొక్క తల్లిదండ్రులను బంధుమిత్రాదులను దీవించమని రాబోయేటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తును ఆ బిడ్డకి దయచేయమని ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించడం. అదేవిధముగా మనము నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మరి తల్లి తేరుకు ఎవరైతే మనకు సహాయం చేస్తున్నారో ఆర్థిక పరంగా అయితేనేమి, అదేవిధముగా దానిని తయారు చేయడానికి మనకు సహకరించినటువంటి కుటుంబాలను దేవుడు దీవించాలని, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి మా యొక్క ప్రార్థన సహాయం వారికి ఎల్లప్పుడూ కూడా ఆ కుటుంబాల వారికి ఉండాలని దీవబలి పూజలో ప్రార్థించుదాము. అయ్యన్న వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వారి కుటుంబంలో వారి యొక్క కుటుంబ తలంపులు నెరవేరున్నట్లుగా వారి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని దీవబలి పూజలో ప్రార్థిస్తున్నాము. ఇక్కడ చేరినటువంటి మనందరి యొక్క మనసులో దాగినటువంటి ఉద్దేశాలను ఆ ప్రభు ముందుంచుదాం. మరొకసారి వరద బాధితులతో కనీస అవసరాలు కూడా లేనటువంటి వారికి సకాలంలో ప్రభుత్వము మరియు ధర్మదాతలు వారికి సహకరించాలని, వారికి సకాలంలో మంచి జరగాలని మనమందరం కూడా ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థిస్తాం. మరి తల్లి యొక్క జననం అనేది మనందరి యొక్క తల్లుల యొక్క పండుగ, ప్రతి ఒక్క స్త్రీమూర్తి యొక్క పండుగ. ఈ సమయంలో మనకు జన్మనిచ్చినటువంటి మన యొక్క తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకొనిస్తూ ఈ యొక్క దీవబలి పూజలో మనమందరం కూడా మంచి మనసుతో పాల్గొంటాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా ప్రభువు మనందరికి ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ప్రభువు ఎల్లప్పుడూ కూడా మన పక్షాన ఉంటాడు, మనకు మంచినే చేస్తాడు. మన ఉన్నటువంటి కష్టాలను, ఇబ్బందులను, ఇక్కట్లను అన్నింటిని కూడా తుడిచివేయడానికి తన ఏకైక తల్లి మరియ తల్లి ద్వారా ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు. మరియ తల్లి జననం ద్వారా మానవాళికి రక్షణ వచ్చింది. ఆది ఏవమ్మ ద్వారా ఈ లోకానికి పాపం అంటుకుంది. కానీ మరియ తల్లి యొక్క జన్మం ద్వారా ఆ పాపం పైన విజయాన్ని సాధించబోయేటువంటి కుమారుని ఆమె ప్రసవించబోతుంది అనేటువంటి సత్యాన్ని ఈనాడు మరియ తల్లి జననం ద్వారా ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో మనమందరం కూడా ఆ మరియ తల్లి వల్లే మనం కూడా ఎల్లప్పుడూ కూడా పాప కలంకం లేకుండా నిష్కలంకంగా ఉండాలని, ఆ ప్రభు యొక్క చిత్తాన్ని ఆమె ఏ విధంగా అర్థం చేసుకొని జీవించగలిగిందో మనం కూడా ప్రభు యొక్క చిత్తాన్ని ఎల్లప్పుడూ కూడా పాటించేటువంటి బిడ్డలుగా ఆ ప్రభు మనల్ని ఆశీర్వదించమని, తెలుసో తెలియజేసినటువంటి ఆ పొరపాట్లను దేవుడు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు వచ్చడు, తిరిగి వచ్చెను, వాడు సువిశేషమంతనే తెలుసువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు వచ్చడు, తిరిగి వచ్చెను, వాడు సువిశేషమంతనే తెలుసువాడు. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ తండ్రి వాత్సల్యము దయతోడనిల్లా, ఆ తండ్రి వాత్సల్యము దయతోడనిల్లా, నా రాకకై ఎదురు చూసెను, నా రాకకై ఎదురు చూసెను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మస్తి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత, మహిమ మహిమ నీకే మహిమ, మహిమ మహిమ నీకే మహిమ, మహిమ మహిమ నీకే మహిమ, మహిమ మహిమ నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
महिमा महिमा मीके महिमा 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 मीके महिमा 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 मीके महिमा Gloria 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 పితరుడి ప్రార్థన మహాగణతతో కూర్చున్న మాకేవా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా Gloria 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 మహోన్నతులు మీరొక్కరే మనుజావతారుడా విజయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మలో ఉండువారా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా Gloria 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 Amen 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 ప్రార్థించుదం. సమస్తమునకు సృష్టికర్తవును మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుడు, మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలిగినట్లు మాపై కృప చూపుము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గ అనుగ్రహపు వరములను ప్రసాదించుమని నిన్ను ప్రతిమాలుచున్నాము. పవిత్ర కన్యకైన మరియ మాత జననము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ముప్పై 5వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రభువు మీతో పలుకుచున్నాడు. మీరు ధైర్యము తెచ్చుకోండి, భయపడకూడదు. శత్రువులకు ప్రతికారం చేయుటకు, విరోధులను శిక్షించి మేము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెంది వారితో ఉండకూడదు. అప్పుడు గుడ్డివారు చూడుడు, చెవిటివారు విందురు, కుంటివారు లేడి వలె గంటలు వేయుదురు, మూగవారు సతతం కేకలేడు. మన భూమిలో ఎడలు భాగము, ఎండిన నేల సరసము, మారిన నేలలో నీటి బొగ్గలు పుట్టును. పూర్వము మొక్కలు వసించిన పొదలలో తుమ్మలు దుమ్ము నిలుపును. ఇది తోని వాకు. సర్వేశ్వరునికి వందనములు. వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్థ్యమా,
రెండవ పఠనము పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు. నా సోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతం లేకుండా ఉండవలేదు. మీరు మహిమపేతులకు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము గలవారు కదా. వేలికి బంగారు ఉంగరము మంచి దుస్తులు ధరించిన ధనికుడు ఒకడు మీ సమావేశమున ప్రవేశించిన కొనుడు. చింపిరి గుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించుకొనుడు. ఈ ఉన్నత స్థానము ఆలకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగాను. నీవు అక్కడ నిలుపుము, లేదా ఇక్కడ నా పాద పీఠములకు సమీపముగా నేలపై కూర్చుండును అని పేదవారితో పలుకరాదు. అట్లా నాచినచో మీలో మీరు వర్గము సృష్టించిన వారును దుర్బుద్ధితో న్యాయ నిర్ణయములు చేయువారు అగుదురు. నా ప్రియ సోదరులారా, ఆలకింపుడు. ఈ లోక విషయములలో పేదలకు వారికి విశ్వాసమును భాగ్యవంతులుగా ఉండటకును తన రాజ్యమును వారసులగుటకును దేవుడు ఎన్నుకొనెను. తాను ప్రేమించిన వారికి ఆ రాజ్యమును వాగ్దానం వచ్చును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. కొండలు కోనలు లోయలు పెట్టెలు కమ్మని కరవిందు యేసు రాజా. నా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం యేసు రాజా. మీకే మహిమ, మీకే ఘనత, మీకే మహిమ, మీకే ఘనత. జీవాకువై వెలసితివి, ధరణి యందు వర్ధించితివి. దివ్యాత్మను ఇచ్చితివి, జీవజలము కురిపించితివి. మార్గము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా. మార్గము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా. మీకే మహిమ, మీకే ఘనత, మీకే మహిమ, మీకే ఘనత. హల్లెలూయా 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 చెప్పరాలా? హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26వ వచనము నుండి. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహం చేయబడిన కన్యక వద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభం, ప్రభువు నీతో ఉన్నారు
మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అనే పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దేవదూత ఇట్లా అనెను, పవిత్రాత్మ నీపై వెంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలై ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా మరియ తల్లి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాము. ఈ సమయంలో మనమందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా ఈనాడు ముఖ్యంగా మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పట్టణంలో మనందరికి కూడా ప్రభువు ఏమి సందేశం ఇవ్వబోతున్నాడు గమనించినట్లయితే, యెషయా గ్రంథము 35వ అధ్యాయము మనము అక్కడ చదువుతున్నాం. 3వ వచనం పలుకుతుంది, అలసిపోయిన హస్తములను బలపరపుడు, గడగడ వణుకు మోకాళ్లకు సత్తువనెత్తుడు. ఎవరైతే ప్రభు యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించాలని ఆశపడుతున్నారో వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, వారికి బలాన్ని ఇస్తాడు. అలసిపోయినటువంటి వారు, నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, ఇక మాకు ఎవ్వరు కూడా దిక్కు లేరు, మేము ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క ఇబ్బందులు, ఈ సమస్యలు, ఈ రోగము, ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా చుట్టుముట్టుకోవాల్సిందే అని అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనందరికి కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఆయన బలాన్ని ఇస్తాడు. మరి ముఖ్యంగా వాక్యం పలుకుతుంది, వారి కాళ్ళల్లో వాళ్ళకి గడగడ వణికిపోతున్నాయి. మనుషులు కొన్నిసార్లు పుష్టిగా ఉంటారు చూడ్డానికి, కానీ వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ ఎముకలో బలం లేదు. చాలా మందికి ఇప్పుడు అది మంచి యంగ్స్టర్స్కి వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్రభు వాక్యం పలుకుతుంది, నీవు నిలకడగా ఉండట్లేదు నీ విశ్వాసంలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ యొక్క దేవుని యొక్క పిలుపులో. దేవుని యొక్క పిలుపు అంటే అందరూ కన్యాస్త్రీలను గురువులను ఒకటే కాదు, గృహస్థ క్రైస్తవుడుగా అది కూడా ఒక దేవుని పిలుపే. ఒక భర్తగా, ఒక మంచి భర్తగా జీవించడము, ఒక మంచి భార్యగా జీవించడము, ఒక మంచి యువకుడుగా జీవించడము, అది కూడా దేవుని పిలుపే. స్టూడెంట్స్గా మీరున్నారు, స్టూడెంట్స్గా మీరు ఆ దేవుని పిలుపు ఏంటి? మీకు దేవుడు ఇచ్చేటువంటి పిలుపు, మీ బాధ్యతలను మీరు సక్రమంగా వర్తించాలి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క వారికి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి బిడ్డలుగా మీరు జీవించాలి. అది దేవుని పిలుపు. కాబట్టి ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ విధముగా మనము ఆ దేవుని పిలుపులో స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు, మనకు శక్తిని ఇస్తాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడని ప్రభు మనందరికీ కూడా సమాధానం ఇస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, తర్వాత వాక్యాన్ని చూస్తే, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడును,
కాపాడు దేవుడు వచ్చుచున్నాడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువు ఏ విధంగా ఉంటున్నాడంటే, ఇది మనకు బాగా అర్థం కావాలంటే నిర్గమకాండము 14వ అధ్యాయము 14 వచనంలో మనం చూస్తాం. పక్షపాతం చూపించకూడదు అంటున్నాడు. ధనికులు వచ్చినప్పుడు ఒక మాదిరిగా ట్రీట్ చేయటం, పేదవారు వచ్చినప్పుడు ఒక మాదిరి ట్రీట్ చేయటం, అట్లా మానవుల మధ్య ఈ పక్షపాత ధోరణి అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఈ పక్షపాత ధోరణి దానికి మీరు గుడ్ బై చెప్పండి. అందరూ కూడా నా వాళ్ళే, అందరూ కూడా దేవుని యొక్క ప్రతిరూపమే, అందరూ కూడా దేవుని యొక్క సృష్టే. కాబట్టి అందరిని కూడా సమాన దృష్టితో చూడాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. ఈరోజు మనము ఈనాటి మొదటి పట్టణం ద్వారా ప్రభు మనందరికి కూడా మన విశ్వాసంలో బలపడాలంటే మనం అందరినీ కూడా మంచిగా చూసుకోవాలి. నీకు నచ్చిన వాళ్ళతో బాగుండి, నీకు నచ్చిన వాళ్ళని అందరినీ ఎడాపెడా తిడుతున్నావు అనుకో, ఆత్మపరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఈనాటి మొదటి పట్టణంలో చూస్తే ఇంకా ఎన్నో అక్కడ దేవుడు కొన్ని మనకు వరాలు ఇస్తున్నాడు. అదేంటి? మాట్లాడలేనటువంటి వారి మూగవారికి మాటలేవడం, గుడ్డి వారికి చూపునివ్వటం, ఇలా ఈ విధముగా అంటే దేవుని పక్షాన పోరాడేటువంటి వారందరికీ కూడా దేవుడు ఈ విధంగా వారిని దీవించబోతున్నాడని ఈనాటి పట్టణం ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి రెండవ పట్టణంలో, ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తే, సువిశేష పట్టణంలో ముఖ్యంగా ప్రభు యొక్క జననాన్ని గురించి ఈరోజు మనం మరియ తల్లి పండుగను చేసుకుంటున్నాం. మరియ తల్లి యొక్క జననాన్ని గురించి, మరియ తల్లి యొక్క జననం గురించి ధ్యానించే ముందు యేసు ప్రభు యొక్క పుస్తకం చదివినారు. ఏందబ్బా, ఎందుకు చదివినారంటే, మరియ తల్లి యొక్క జననం అది ఒక పవిత్రమైనటువంటి ఘట్టం. నేను ఇందాక ఒక మాట చెప్పాను ఉపోద్ఘాతంలో, అక్కడ మరియ తల్లి యొక్క జననం ద్వారా పరలోకంలో సహితము దేవదూతల సహితము ఎంతో ఆనందపడ్డారట. ఎందుకంటే లోకరక్షకుడు మనందరి కూడా ఉద్భవించబోతున్నాడని ఎంతో మంది ప్రవక్తలు బోధించారు. కానీ ఆ లోకరక్షకుడు ఎవరి ద్వారా వస్తున్నాడు ఈ లోకానికి అనేది చాలా ఆశ్చర్యం. అందుకే ప్రభువు ఈ మానవాళ్ళందరినీ రక్షించడానికి ఒక తల్లిని ఎంచుకుంటున్నాడు, ఒక స్త్రీని ఎంచుకుంటున్నాడు. ఆ స్త్రీ మరియ తల్లిగా, సాక్షాత్తు దేవునికి గర్భాన్నిచ్చినటువంటి శ్రీమూర్తి మరియ తల్లిగా ప్రభు ఎన్నుకుంటున్నాడు. ఆ శ్రీమూర్తిని ఈ లోకానికి రావడానికి మానవులు ఏ విధంగా అయితే వివాహ బంధంలో ఏ విధంగా అయితే ఆ భార్యాభర్తల కలయిక వల్ల జన్మిస్తున్నారో అలాంటి బంధం కాదు, కానీ ఇది పవిత్రమైనటువంటి కార్యం. అందుకే ప్రభు ఏం చెప్తున్నారు, ఆ దేవదూత ఏం చెప్తుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, ప్రభు నీతో ఉన్నారు అంటున్నారు. అంటే మానవులకు అందరికంటే కూడా మరియ తల్లికి దేవుని అనుగ్రహాలు మిక్కుటముగా ఉన్నాయి, పరిపూర్ణంగా ఉన్నాయి, సంపూర్ణంగా ఉన్నాయి. అందుకే పరిపూర్ణురాల అంటున్నాడు. పరిపూర్ణురాలు అంటే ఆమెకు ఎటువంటి కొరత లేదనమాట. మరియ తల్లికి ఆ దేవుని యొక్క దీవెనల్లో ఎటువంటి కొరత లేదు. ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆమె మరియ తల్లి ఫుల్ ఆఫ్ గ్రేస్తో ఆమె నిండి ఉంది అనేది ఈ సత్యాన్ని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అందుకే ఈరోజు మనమందరం కూడా మరియ తల్లి యొక్క పండుగను, జన్మదినాన్ని మనం ఎందుకు జరుపుకోవాలంటే, మరియ తల్లి ఈ లోకానికి దేవుణ్ణి మోసుకొని వచ్చింది. ఈ లోకానికి ఈ రక్షణ ప్రణాళికలో మరియ తల్లి భాగస్థురాలుగా ఉంటుంది. ఆది ఏవమ్మ ఈ లోకానికి పాపం కొని తెచ్చింది, కానీ నూతన ఏవమ్మ అయినటువంటి మరియ తల్లి ప్రభువుని మోసుకొని వచ్చింది. కాబట్టి అందుకే దేవదూతల సహితము వాళ్ళందరూ కూడా పండుగ చేస్తున్నారట. ఈరోజు మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మామూలుగా దేవదూతలు ఎవరికి వందనాలు చెప్తారు? దేవుడికి మాత్రమే. దేవుడికి మాత్రమే ఆయన యొక్క దేవుని సమక్షంలో వాళ్ళని అనునిత్యము వారు వందనాలు చెప్తూ ఆ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తుంటారు. కానీ అలాంటి దేవదూత పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి మరియ తల్లి సమక్షంలో మరియ తల్లి ముందు నమస్కారం చెప్తుంది. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమని చేతులు జోడించి మరియ తల్లికి చెప్తుంది. అంటే సాక్షాత్తు దేవుని సమక్షంలో ఉన్నటువంటి దేవదూతలు సహితము మరియ తల్లిని గౌరవిస్తున్నారు. కాబట్టి ఈరోజు అలాంటి గౌరవించబడిన
దేవదూతల చేత గౌరవించబడినటువంటి మరియ తల్లి యొక్క జననాన్ని జరుపుకోవడంలో మనము సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మరియ తల్లి యొక్క జననం పరలోకానికి ఆనందాన్ని కొని తెచ్చిపెట్టింది. మరియ తల్లిని మనం ఎందుకు జన్మదినం జరుపుకోవాలంటే సాక్షాత్తు దేవదూతల సహితము ఆమెను గౌరవించారు కాబట్టి ఈరోజు మనము మానవులమైనటువంటి మనము మరియ తల్లిని గౌరవించడంలో సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మరియ తల్లి యొక్క ఈ జననము భూలోకానికి కూడా ఒక ఆనందాన్ని తెచ్చిపెట్టిందట. ఎందుకంటే ఆ కాలంలో అందరూ కూడా ఈ పాపంలో పడిపోయి ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని దాదాపు 40 సంవత్సరాల పాటు బానిసత్వంలో అక్కడ ఉన్నారు. ఫరో రాజు యొక్క బానిసత్వంలో. ఆ బానిసత్వం నుండి వాళ్ళందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజల్ని ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించి వారికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించి వారికి ఎప్పుడు చూసినా ఒక వాగ్దానం చేస్తూ ఉండేవాడు, ఇదిగో నేను ఒక కుమారుని పంపెదను అని. ఆ కుమారుడు ఈ మరియ తల్లి గర్భాన రావటం అనేది మానవాళికి అందరికి కూడా ఎంతో ఆనందాన్ని దయచేసింది. దర్శన గ్రంథంలో 12వ అధ్యాయంలో 4వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును భక్షింప ఆ సర్పము ఎంచుకొనుచుండెను. అంతటి సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. వాక్యం పలుకుతుంది, మరియ తల్లిని గురించి ఒక నిండు చూలాలు ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఏ విధంగా ఉంటాడంట, ఆ కుమారుడు కని ఆడ ప్రసవించగానే అక్కడ ఒక సర్పము, ఒక సైతానుడు ఆ యొక్క కుమారుని భక్షించాలని, తినాలని, లేదా ఆ యొక్క కుమారుని పతనం చేయాలని సైతానుడు పొంచేసుకొని ఉన్నాడట. కానీ వాక్యం పలుకుతుంది, ఆ కుమారుని దేవుడు లాక్కున్నాడట. మరియ తల్లి ద్వారా ప్రసవించినటువంటి ఆ బిడ్డ లోక రక్షకుడుగా మనందరినీ కూడా పరిపాలించడానికి మరియ తల్లి గర్భాన ఉదయించాడు. తర్వాత ఆ యొక్క సైతాను పట్ల విజయాన్ని సాధించాడు. కాబట్టి ఈ విధముగా సైతాను యొక్క సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడానికి మరియ తల్లి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మరియ తల్లి గర్భం ధరించడం ద్వారానే కుమారుడు మరియ తల్లి ద్వారా ఈ లోకానికి వచ్చి మనందరికి కూడా సంతోషాన్ని, మానవాళికి అంతటి కూడా సంతోషాన్ని కలుగు చేశాడు. మరి ముఖ్యంగా సైతాను పట్ల విజయాన్ని మనందరికి కూడా దయచేశాడు అనేటువంటి సత్యాన్ని మనమందరం కూడా ఈరోజు మనం గమనించాలి. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూస్తున్నాం మరియ తల్లి ఏం జరుగుతుందంటే, మరియ తల్లిని ప్రభువు తల్లిగా బోధిస్తున్నాడు. ఆ మరియ తల్లిని అక్కడ తను ఎన్నుకున్నటువంటి ప్రియమైనటువంటి శిశునికి ఆమెను ఇస్తున్నాడు. అంటే మరియ తల్లిని దేవుని తల్లిగా ఉన్నటువంటి ఆవిడ, దేవుని చేత అమ్మ అని పిలిపించుకున్నటువంటి ఆ శ్రీమూర్తిని ఈరోజు మానవాళి అందరికి కూడా తల్లిగా ఉండడానికి ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభువు తన తల్లిని మానవాళికి గిఫ్ట్గా ఇచ్చాడు. కాబట్టి అటువంటి ఆ మాతృమూర్తి యొక్క పండుగను మనం కొనియాడడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనమందరం కూడా మరియ తల్లి యొక్క పండుగను మనము ఎంతో సంతోషంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఆమెను దేవుడు మనందరికి కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. కాబట్టి మనందరికీ ఈరోజు మనమందరం కూడా మరియ తల్లి యొక్క పండుగను కొనియాడుతున్నాం. ఇక మనము మరియ తల్లిని యొక్క పండుగను ఎందుకు కొనియాడాలంటే, మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా ప్రభు చిత్తాన్ని పాటిస్తూ ఉండేది. మనం అట్లా కాదు. మనం కొన్నిసార్లు నచ్చితే గుడికి పోతాం, నచ్చకపోతే గుడికి పోం. మరియ తల్లి ఆమె ఎల్లప్పుడూ కూడా ప్రభు చిత్తాన్నే పాటించింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆమె ఏమాత్రం కూడా ఆ ప్రభు యొక్క వాక్యాన్ని కడచమని పట్టలేదు. గర్భం ధరించడం అనేది పెళ్లి కాకుండా చాలా అవమానకరం. ఆ కాలంలో రాళ్లతో కొట్టి చంపేవారు. కానీ అది ఆ సన్నివేశం అంతా కూడా ఆమెకు తెలుసు. ఇదిగో నేను గర్భం ధరిస్తే ఈ యొక్క దేవుని యొక్క పిలుపుకు నేను ఎస్ చెప్తే కనుక నేను చాలా ప్రాబ్లమ్స్ అనుభవిస్తానని ఆమెకు ముందే తెలుసు. కానీ ఆమె ఏం చేసింది, నీ చిత్తమే నాకు జరుగునగాక, ఇట్స్ నాట్ మై విల్, ఇట్ ఈస్ యువర్ విల్ బి డన్ టు మీ అంటుంది.
కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుని యొక్క చిత్తానుసారం మనం జీవించాలి. ప్రభు మనం చూస్తాం కొన్నిసార్లు కుష్ఠరోగి కూడా ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, నాకు స్వస్థత చేయని అన్నట్ల ఆయన ఏమంటాడు, నీ చిత్తమైనతో నన్ను శుద్ధి చేయండి అయ్యా అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, అవును నాకు ఇష్టమే, నీవు శుద్ధి కావడం నాకు ఇష్టమే. ఈరోజు ప్రభు యొక్క చిత్తాన్ని ఎవరైతే పాటించాలని ఆశపడతారో వారందరికీ కూడా ప్రభు ఇలాంటి మాట చెప్తాడు. అలనాడు కుష్ఠరోగి స్వస్థత పొందాలని ఆశపడుతూ నీ చిత్తం అయితే నాకు స్వస్థత చేయండి ప్రభు అని అడిగినట్టుగా ఈరోజు మన యొక్క కష్టాల్లో, మన యొక్క ఇబ్బందుల్లో, మన యొక్క సమస్యల్లో మనం ప్రభు ముందు ఉంచుతూ, ఇదిగో నీ చిత్తం అయితే నాకు సహాయం చేయి, నీ చిత్తం అయితే నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నీ చిత్తం అయితే నాకు ఆరోగ్యము, ఇదిగో నేను ఈ విధంగా నీ యొక్క గుడికి నేను వస్తున్నాను కదా, నీ చిత్తం అయితే నన్ను దీవించని ఆ ప్రభువుని మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ప్రభు అలనాడు కుష్ఠరోగితో పలికినట్టుగా నీవు గుడికి రావటం, నీవు ఆనందంగా ఉండడం, నీవు సంతోషంగా ఉండటం నాకు ఇష్టమే అని ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి తల్లి వలె మనం ఎల్లప్పుడూ కూడా ఆమెలాగా ప్రభు చిత్తాన్ని పాటించేటువంటి బిడ్డలుగా మనం దీవించబడాలి. ఇంకొకటి, మరియ తల్లి అడుగుకుండానే ఎంతో మందికి సహాయం అందిస్తుంది. మరియ తల్లి ఆమె దగ్గరికి పోయినటువంటి వారికి, లేదా ఆమెకి ఏదో పలానా వాళ్ళు కష్టాలు ఉన్నారని తెలుసుకున్నా కూడా కొన్నిసార్లు ఓవర్ హియరింగ్, ఆమె ప్రత్యక్షంగా చూడకపోయినా కూడా ఏదో పలానా వాళ్ళు ఇటు జరిగిందని చెప్పినా కూడా, అంటే ఆ రోజు కూడా ఎలిజబెత్ అమ్మను విషయంలోకి వస్తే, నీ చుట్టమ్మకు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి ఇప్పటికే 6 మాసాలైంది, నీకు తెలుదా, మీ బంధువే కదా అని ఎవరు చెప్పారు? వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు చెప్పారా? ఇంటి పక్కల వాళ్ళు చెప్పాలా, దేవదూత చెప్పాడు. అంటే ఆమె ఎవరో చెప్పినటువంటి మాట అవునా అలా జరిగింది, అంటే ఆమె 6 మాసాలు అయిందా, కాకపోతే నేను ఆమెకి ఈ సమయంలో సహాయం చేయాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆవిడ గర్భం ధరించిందంటే ఆమె ఎంతగా ఆమెకు నా అవసరత ఉందో అని చెప్పి పరుగున ఆమె కూడా గర్భవతే, మరి తల్లి కూడా గర్భవతే అప్పటికి, అయినప్పటికీ కూడా ఆమె ఇతరులకు సహాయం చేయడానికి పోతుంది. కాబట్టి అలాంటి మంచి మనసు, సేవాతత్వం మనందరం కూడా ఆ మరియ తల్లి నుండి మనం అలవర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం అందరం కూడా ఈ యొక్క పండుగను కొనియాడుతుండగా మనం చేసేటువంటి ఆ యొక్క నిజ జీవితంలో మరియ తల్లి యొక్క ప్రోత్సాహం, మరియ తల్లి యొక్క అండదండలు, ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని మనందరికీ దయచేయమని దేవదేవుల ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణం ప్రకటించడము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అతని యొక్క ఏకాసుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తునాను ఇతడు పవిత్రాత్మల ఆదరణపై పోన్సుల అధికారంలోనే పాటుపడి శిలువ మీద కట్టుబడి మరణ పొంది సమాధిలో ఉంచబడి పాతాళం నుండి మూడవ నాడు చనిపోయిన వార్త లేచిన పరలోకంకి తీసుకురైన సర్వేశ్వరుని కృపగా కూర్చుని అక్కడి నుండి జీవించాలను చనిపోయిన వారిని తీర్పు చేయవచ్చు. పవిత్రాత్మని సృష్టించినాను, పరిశుద్ధాత్మని కాసమను నీ క్లాసమంతా ప్రయోజనం పాపములను సృష్టించినాను, శరీరని కాంతాన్ని సృష్టించినాను, నిత్య జీవనాన్ని సృష్టించినాను. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న పరిశుద్ధుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ సన్నిధానంలో ఉంటూ మేము ప్రార్థన చేస్తుండగా ప్రభు, ఈరోజు వాక్యంలో మేము విన్నట్లుగా ప్రభు, మీరు ఎవరైతే వాక్యానికి అనుగుణంగా జీవిస్తారో, నిలకడగా ఉంటారో వారందరినీ కూడా మీరు సంరక్షిస్తారని, వారు ఎటువంటి బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లకు లోను కాకుండా వారి పక్షాన మీరు పోరాడతారని, వారికి ఎల్లప్పుడూ మీరు సాయం చేస్తారని మీరు మాట ఇస్తున్నారు ప్రభు. ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ చుట్టూ ఉంటూ మా వ్యక్తిగత అవసరాల కోసం మేము ప్రార్థన చేస్తుండగా ఇక్కడ చేరినటువంటి బిడ్డలను, మాకు సహాయం చేసేటువంటి ధర్మదాతలను, మా యొక్క ఈ యొక్క విచారణ అభివృద్ధిలో ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క గృహస్థ క్రైస్తవులను, కన్యాస్త్రీలను, మా విచారణ ప్రజలను అందరినీ కూడా మీకు సమర్పించి మేము ప్రార్థన చేస్తుండగా ప్రభు, వారిని దీవిస్తూ ఆశీర్వదించమని, వారి యొక్క మంచి మనసును బట్టి వారిని నూరంతలుగా దీవించమని, వారి యొక్క ప్రతి ఒక్క కష్టాల్లో, ఇబ్బందుల్లో మీ యొక్క చేతులు ఇస్తూ వారికి ముందుకు నడిపించమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ఆరోగ్య ప్రదాత, మా సమస్త శ్రీ సభ విశ్వాస నూతీకరకు ఎంతో శ్రమిస్తున్న మా
ఎంతో శ్రమిస్తున్న మా పాపు గారిని, మా పీఠ కాపరి అయిన పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను విరివిగా దీవించండి. వారి చుట్టూ మీ రక్షణ కంచెను నిర్మించి వారిని సదా మీ దివ్య మార్గంలో నడిపించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి అయిన దేవ, మీకు జన్మనిచ్చిన మరియమాతను మాకందరికీ తల్లిగా ప్రసాదించినందులకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము. మా కొత్తలిక మహిళలకు మాతృమూర్తులకు చక్కని విశ్వాస వరమును దయచేసి ఆ విశ్వాసాన్ని తమ సంతతికి వారసత్వముగా ప్రసాదిస్తున్న స్త్రీలందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వారి కుటుంబ జీవనంలో సంతోష సమాధానాలను, ఆత్మ సంతృప్తిని సమృద్ధిగా ఆనందించి వారిని సదా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోకపాలక, మీ మాతృమూర్తిని శరణు జొచ్చి ప్రార్థించిన వారిని మీరెప్పుడును చేయి విడువరని మా దృఢ విశ్వాసం. బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, అనారోగ్యంతో మీ పవిత్ర పాదములు చెంత చేరి కన్నీటితో మొరపెడుతున్న మమ్ము, మా కుటుంబాలను మీ అభయ హస్తముతో దీవించి మా జీవిత సుడిగుండాలను ఎదుర్కొనే బలమును దయచేసి మీ కృపా కటాక్షంతో మమ్ము ఆదుకొని సంరక్షించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శక్తి సంపూర్ణుడా, మా సంఘంలో నిరాధారణకు, వివక్షతకు గురి అవుతున్న మహిళలను, వితంతువులను, ఒంటరి స్త్రీలను, ఎటువంటి ఆదరవు లేని వారిని మీకు సమర్పించుచున్నాము. వారందరినీ చేయి పట్టి ముందుకు నడిపించండి. వారికి ఆత్మవిశ్వాసము, సమాజంలో గౌరవము, ఆర్థిక స్థిరత్వము కలిగించి బంగారు భవిష్యత్తు నొసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, మా సంఘ సభ్యులను, మా కుటుంబ సభ్యులను, మరియమాత భక్తులను మీ కృపాశైస్సులతో, ఆయురారోగ్యములతో, అష్టైశ్వర్యములతో, సమృద్ధితనముతో సర్వదా దీవించండి. మేము కూడా మాకున్నంతలో మా ఇరుగు పొరుగున ఉన్న నిరుపేదలను, నిర్భాగ్యులను, వృద్ధులను ఆదుకునే సహృదయతను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మన వ్యక్తిగత అవసరాల కోసము ఆ ప్రభువుని ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ మధ్య కాలంలో పలు చోట్ల ఎంతో వరదలతో, అతివృష్టితో బాధపడుతున్నటువంటి ఆ ప్రజలను నీరు, తిండి, వసతి లేక, తిండి లేక, నీరు లేక తాగడానికి ఎంతోమంది కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆస్తిపాస్తులను కోల్పోయినటువంటి వారు ఉన్నారు. ప్రభువా, వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. ప్రభువా, వారి సకాలంలో వారికి కావలసినటువంటి ఆ ఆర్థిక పరిస్థితులలో కూడా మీరు వారికి సహాయం అందించమని, వారికి కనీస అవసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి వారిని ధర్మదాతలను ప్రేరేపిస్తూ వారికి మంచి జరగాలని ప్రభు, వారు ఎల్లప్పుడూ కూడా మీకు సాక్షులుగా వారు కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా పొందుకొని వారు మళ్ళీ తిరిగి మీకు సాక్షులుగా జీవించడానికి కావలసినటువంటి ఆరోగ్యమును, ఆయుష్ను వారందరికీ ప్రసాదించమని ఈ మామూలు మనం ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజలు వికారక అర్పించలో నంది జీవసగిన జీవితం త్రిత్వైక దేవునితో ఆవలి మరియమ్మతో త్రిత్వైక దేవునితో ఒకటి పెట్టు. ఆవలి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పిస్తుని కానుక వెనకాల పెట్టిగా పునీత ప్రార్థనతో
తల్లి గర్భాన పడకమునుపే దేవతై మరచినావే దీనుడయ్యున్న నన్ను ఇచ్చి పేరులో పిలిచినావే ఏమి అగలనయ్యా నాగంత నీవేనుగా నీ సేవలోని ప్రేమలోని నిరపరచునా దైవమా నీ సేవలోని ప్రేమలోని నిరపరచునా దైవమా స్వీకరించు దేవా పరిపూజనుని కానుకా అర్పించును తండ్రి నీవసగిన జీవితం దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పిస్తు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పిస్తు ఈ కానుక స్వీకరించు దేవా పరిపూజనుని కానుక అర్పించును తండ్రి నీవసగిన జీవితం స్వీకరించు దేవా పరిపూజనుని కానుక అర్పించును తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుటనే బలి సర్వశక్తి గలదైన సర్వేశ్వరుని ప్రీతికరమగనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి ఈ మా బలి అర్పణములను నీకు ప్రీతి పాత్రను అగునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాత దివ్య మాతృత్వం మహత్వమును కొనియాడుతుండగా నీ నామమును సన్మతించి మహిమపరచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపును ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించారు. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు,
పరమండల మందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసాన పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసాన పాడగా. దూతల స్తుతిగానంతో స్వర్గవాసులందరితో దూతల స్తుతిగానంతో స్వర్గవాసులందరితో దేవాది దేవులకు స్తుతులు పాడుగా. దేవాది దేవులకు స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారులు విశ్వసించగా దేవుని నామమున కీర్తి నందగా. ధన్యులు ప్రతివారులు విశ్వసించగా దేవుని నామమున కీర్తి నందగా. నదులను సెలయేరులను గాలియను మేఘమును నదులను సెలయేరులను గాలియను మేఘమును భూలోకవాసులతో స్తుతులు పాడుదా. భూలోకవాసులతో స్తుతులు పాడుదా. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరత ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే
ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధము శ్రమలకు అద్భుతమైన ఉత్థానమును మోక్ష ఆరోహణమును స్మరించుచు అతడు మరలా వెయిట్ చేయునని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింపబ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచి ఈ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయచూపము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యక అయిన దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోనూ పునీత పాదుబాపు రంతుని వారితోనూ పునీత ఫ్రాన్సిస్ షగురు వారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిర్వలిత సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ప్రాంత జగద్గురువును మా గోరెట్ల ద్వానిస్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. ప్రత్యేక విధంగా ఈరోజు పూజలు పెట్టిస్తున్నటువంటి కుటుంబాలను వారి ఉద్దేశాలను ఇక్కడ సమావేశమైనటువంటి ఈ మీ బిడ్డలను మా విచారణ ప్రజలను అందరిని కూడా నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి నలు దశర చేతననే బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందము పొందుతాము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులకు లోకమును దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక జపాన్ని అందరము భక్తితో జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నాటికి కావలసిన ఆయనను మాకు నీటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన ఎందు ప్రవేశింపనివ్వక ఇడిలో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అనే మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభువు. ఈ విందులకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటం నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరమౌషధం ప్రభు సత్ప్రసాదం, దివ్యౌషధం ప్రభు దివ్యదేహం. పరమౌషధం ప్రభు సత్ప్రసాదం, దివ్యౌషధం ప్రభు దివ్యదేహం. మరియ తనయుడు మానవాళికి ఇచ్చిన బహుమానం. మరియ తనయుడు మానవాళికి ఇచ్చిన బహుమానం. ఈ పరలోకారం. రండి రా రండి, విందులో కొరా. రండి రా రండి, వరములు పొందగా. రండి రా రండి, విందులో కొరా. రండి రా రండి, వరములు పొందగా. భక్తితో రండి, ప్రేమతో రండి మన ప్రభు విందునకు. భక్తితో రండి, ప్రేమతో రండి మన ప్రభు విందునకు. పరమౌషధం ప్రభు సత్ప్రసాదం, దివ్యౌషధం ప్రభు దివ్యదేహం. మందాగంధి వెలుగైనది ప్రభు ఇచ్చు ఆహారం. మనుగడ మనకు అందించును
అందించును నీతి మార్గమును చూపించును నిత్యము మనతో వసించును నీతి మార్గమును చూపించును నిత్యం జీవం అందించును నిరతము మనలను నడిపించును నిత్యం జీవం అందించును నిరతము మనలను నడిపించును రండి రండి విందులోనా రండి రండి వరములు పొందగా భక్తితో రండి ప్రేమతో రండి మన ప్రభు విందునకు భక్తితో రండి ప్రేమతో రండి మన ప్రభు విందునకు పరమౌషధం ప్రభు ప్రసాదం దివ్యౌషధం ప్రభు దివ్యదేహం కరుణామయుడు కరుణాశీలో ఇచ్చిన విందు ఇది అలసిన భోజన ఫలించు అద్భుత విందు ఇది కరుణామయుడు కరుణాశీలో ఇచ్చిన విందు ఇది అలసిన భోజన ఫలించు అద్భుత విందు ఇది ఆత్మల ఆకలి తీర్చును అమర జీవితం అందించును ఆత్మల ఆకలి తీర్చును అమర జీవితం అందించును అడుగు అడుగులో తోడుండును అడుగు ప్రతి గుండెలో ఉండును అడుగు అడుగులో తోడుండును అడుగు ప్రతి గుండెలో ఉండును రండి రండి విందులోనా రండి రండి వరములు పొందగా భక్తితో రండి ప్రేమతో రండి మన ప్రభు విందునకు భక్తితో రండి ప్రేమతో రండి మన ప్రభు విందునకు పరమౌషధం ప్రభు ప్రసాదం దివ్యౌషధం ప్రభు దివ్యదేహం ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్యకైన మరియ మాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగాను రక్షణ కుశోదముగాను ఉండెను కనుక నీ శ్రీ సభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు మరియ తల్లి పూజలు మన ఫ్లవర్స్ పెట్టాం కదా, ఆ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ కి మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి శారీ ఒక కుటుంబము మనకు స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు వారిని కూడా ప్రత్యేక విధంగా దీవించాలని నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. సపప గగమ ససగ సారి
స ప ప గ గ మ స స స గ ని స ప ప గ గ మ స స గ స రి స ప ప గ గ మ స స స గ ని ఓ మరియా నీ సుగుణం ఆదర్శమైనది ఓ మరియా నీ సహనం వర్ణించలేనిది ఓ మరియా నీ సుగుణం ఆదర్శమైనది ఓ మరియా నీ సహనం వర్ణించలేనిది వందనం 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 ఆరోగ్యమాతా వందనం ఓ మరియా నీ సుగుణం ఆదర్శమైనది ఓ మరియా నీ సహనం వర్ణించలేనిది అనుక్షణం ప్రభుని వాక్కునే ధ్యానిస్తూ అనుదినం ఆయన చిత్తం పాటిస్తూ అనుక్షణం ప్రభుని బాటలో పయనిస్తూ అనుదినం మా కోసం ప్రార్థిస్తూ మా అందరితో ఆదర్శమైనది వందనం 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 ఆరోగ్యమాతా వందనం ఓ మరియా నీ సుగుణం ఆదర్శమైనది ఓ మరియా నీ సహనం వర్ణించలేనిది ఒక్క నిమిషం. శివలే